ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంది కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగా నేడు 45 డివిజన్లో ప్రచారం చేయడానికైతే వెలిచాల రాజేందర్ గారి కూతురు వచ్చారు. ఇక్కడే ఉన్న వైశ్యభవన్ పక్కనే ఉన్న హనుమాన్ టెంపుల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రచారం కొనసాగించనున్నారు. ప్రచారం ఎలా కొనసాగుతుంది అని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ప్రచారం చాలా బాగా ఉంది. ఈరోజు మేము 45th డివిజన్ 26 డివిజన్ కవర్ చేయడానికి వచ్చినాము. చాలా బాగుంది. ఎంత బాగా దర్శనం జరిగింది. తప్పకుండా మాకు ఈసారి దేవుడి దీవెనలతో, ప్రజల దీవెనలతో గెలుపు ఖాయం అనిపిస్తుంది నాకు. మీ ప్రచారంలో ప్రజల స్పందన ఎట్లా ఉంది? చాలా బాగుంది. అందరూ అంటున్నారు ఈసారి మార్పు కావాలని అంటున్నారు. ఈసారి తప్పకుండా అందరూ చేగుర్తుకే ఓటేస్తాను అని మాకు చెప్తున్నారు. సో ఇది పరిస్థితి. ఇంకా మనతో ఉన్నారు. ప్రచారం ఎలా కొనసాగుతుంది? ఇక్కడ ఈ డివిజన్లలో ఎలా ఉంది ప్రచారం? ప్రచారం చాలా బాగుంది. పోతే ఇప్పుడు జగపతిరావు అంటేనే రాజేందర్ రావు. జగపతిరావు చేసిన దానిలో మనకు ఇప్పుడు 100% చేతి గుర్తు ఖచ్చితంగా గెలుస్తుంది. రాజేందర్ రావు అధిక మెజార్టీతో బయట పడతాడు. ఈ కరీంనగర్ డివిజన్ 45 డివిజన్ నా పేరు దండు మధు. మన జగపతిరావు గారి అభిమాన కోడి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అన్న ఇక్కడ గెలుస్తాడు. ఎందుకంటే అసెంబ్లీ టైగరు ఆ రాజేందర్ అన్న గారి తనయుడు ఇప్పుడు వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా భారీ మేరతో మేము గెలిపించుకుంటాం. మన జగపతిరావు గారి అభిమాన సంఘంగా మేము కూడా అందరం వర్క్ చేస్తూ స్వచ్ఛందంగా మేము అందరం కాంగ్రెస్కు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నాం. 100% భారీ విజయాన్ని అందిస్తాం అన్నగారికి. ఇది కూడా ఇప్పుడు ఈ భగవంతుని కృపతోని మాకు కూడా అన్నగారు గెలవాలని కోరుకుంటూ ప్రజలందరూ ఆశీర్వాదంతో ఉన్నది. ఖచ్చితంగా వెళ్తాం. జై భారత్. సో ఇది 45 డివిజన్ పరిస్థితి. 45 డివిజన్లో అధిక మెజారిటీ వస్తుందని చెప్తున్నారు. చూస్తూనే ఉన్నాం.